ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 పింఛను, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3000 నిరుద్యోగ వృత్తి అంటూ ఒకటి చూస్తానుగా. ఇది ఇట్లాంటి పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. 50 ఏళ్ళు అంటే ఇంకా యవనంలో ఉన్నట్టు వాస్తవం అంటే. మా రాహుల్ గాంధీ లేడు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇట్లాంటి పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా దిగజారేటువంటి ప్రయత్నం చేయవద్దు. వాస్తవం ఇది అమలుకు నోచుకోనేటువంటి హామీ. ఇది వాస్తవంగా అమలుకు నోచుకోని హామీ. 50 ఏళ్లకే 4000 పింఛను అంటే ఎంతమందికి ఇస్తారు మీరు 4000 పింఛను? అది కాదన్నా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తాతగాని రాష్ట్రంగా తయారు చేసిండు. యువత నువ్వు ఆంధ్రలో గమనించుకో, సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడదాం. యువత గాని ఆడవాళ్ళు గాని బయటకు వచ్చి పని చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ ని సోమరిపోతుల్లాగా యువత మొత్తం కూడా సోమరిపోతులు తయారు కావడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో ఫ్రీ వీస్ అని చెప్పేసి ప్రజలకు డబ్బులుగా నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసి ఆ డబ్బులు సాయంత్రం కల్లా వైన్ షాప్ లో త్రూ మళ్ళా ఎవరికి అకౌంట్ లో ప్రభుత్వ అకౌంట్ రావట్లే, అవి మళ్ళా జగన్మోహన్ రెడ్డి సంబంధించి బినామీ అకౌంట్ లో పోతా ఉన్నాయి. ఆంధ్ర ప్రజలకి రిక్వెస్ట్ చేసేది, దండం పెట్టి చెప్పేది ఒకటే, మీ కాస్టిజం నుంచి మీరు బయటికి రండి. తెలంగాణ ప్రజల్లో ఉన్నంత చైతన్యం కాస్తైనా మీరు తెచ్చుకోండి. రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరం అన్నదమ్ములమే, అందరం ఫ్రెండ్సే. భాషలు మన బార్డర్సే వేరు, మన భాష అంతా ఒకటే, యాస వేరు, భాష ఒకటే, భావం ఒకటే. దయచేసి ఆంధ్ర ప్రజలకు చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఏదైనా ఉందంటే, మీ దిక్కుమాలిన క్యాస్టిజం నుంచి బయటికి రండి. ఆంధ్రాని బాగుపరుచుకునేటువంటి దారేదో మీరే వెతుక్కోండి. మా అన్న వస్తాడు ఏదో పీకుతాడు, ఎవ్వడేం పీకడు బై, మీది మీరే బాగుపరుచుకోవాలి. అధికారంలో ఎవ్వడున్నా ఇగో ఇట్లాంటి ఫ్రీబీస్కి, అఫ్కోర్స్ మేము చంద్రబాబుని ఇక్కడ తప్పు పట్టాలను, జగన్మోహన్ తప్పు పట్టాలని కాదు, మిమ్మల్ని తప్పు పడుతున్నాం, ఓటర్ మహాశయుల్ని తప్పు పడుతున్నాం. కారణం మీరు చేసుకుంటున్నటువంటి తప్పు. ఎందుకు? ఫ్రీబీస్కి, సోమరిపోత్తనానికి అలవాటు పడి ఇలాంటి ఫ్రీబీస్కి మీరు ఓట్లు వేస్తే ఇవి అమలు కానివి. లిటరల్గా చెప్పాలంటే నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 3 లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి, ఏ నుంచి తీసుకొస్తాడు చెప్పురి? 3 లక్షల కోట్లు అన్న ఫ్రీబీస్. ఇక 2 లక్షల కోట్లకే అతిగతి లేదు. అది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇన్కమ్ కూడా లేదు, వాళ్ళకి రాజధాని ఇన్కమ్ కూడా సరిగా లేదు వాస్తవంగా. అండ్ అన్నిటికంటే హైలైట్ నిన్న ఇది జరుగుతుంటే ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్లో ఈయన బీజేపీ చీఫ్, టీడీపీ, జనసేన వీళ్ళిద్దరు మేనిఫెస్టో పట్టుకున్నారు. మోడీ ఫోటో లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నాకు ఒకటి, ఇది కూటమి మేనిఫెస్టోనా టీడీపీ జనసేన మేనిఫెస్టోనా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. గెలవాల్సిన స్టేట్ని ఓడగొట్టుకుంటున్నట్టుగా కనబడుతుంది నాకైతే.